మీ పిల్లలకు మూసీ పేరు పెట్టండి. నేను మూసీ మురికి ముద్దుగా కడతా. అందరూ మూసీ పేరు పెట్టుకునేలా చేస్తా. ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన చేస్తా. మరో 10,000 కోట్లు అప్పైనా చేస్తా. కార్యక్రమం ఏదైనా మూసీ జపమే చేస్తున్నటువంటి సీఎం రేవంత్. ఇక పొద్దుగా లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా, పడుకున్న తర్వాత కలలో కూడా ముఖ్యమంత్రి గారు మూసీ మూసీ మూసీ, ఇక ఒకటే మూసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అడ్డొచ్చినా ఆపం. ఎవరు అడ్డొస్తారండి? మంచి పనికి ఎవరు అడ్డొస్తారు? ఎవరు అడ్డొచ్చినా ఆపమని అంటే ఎవరు అడ్డొచ్చినా అధికారంలో ఉందే మీరు, చేసుకుంటా పోండి. అయినా మంచి పనికి మంచి ప్రాజెక్ట్కి ఎందుకు అడ్డొస్తారు? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇగో సమన్యాయం చేసి వాళ్ళు ఏవైతే కోరుకుంటా ఉన్నారో, వాళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చండి. నెరవేర్చిన తర్వాత ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ని కట్టడానికి ముందుకు పోండి. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత అంచనాలు వేసింది మూసీ ప్రాజెక్టుకి? మూసీ ప్రాజెక్టుకి అంచనా వేసింది దానికంటే 10 రెట్లు ఇలా పెంచి దాదాపుగా 1,00,000 కోట్లకి పైగా ఇలా మూసీకి పెడతామనంటే ఇవన్నీ ఎట్లయితుందండి? మరి ఒకటే మూసి సార్ చూడండి ఇంకేం చెప్తుండో, అసలు మామూలుగా కాదు. మరి ఇది ముఖ్యమంత్రి గారి సొంత ఆలోచన వచ్చిందా లేకపోతే వెనకున్నోళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చిందిరా తెలియదు, కానీ ఎప్పుడు చూసినా కూడా గంగా యమున సరస్వతి నదుల పేర్లే పెట్టుకుంటారా? ఆ పిల్లలకి మూసి కూడా పిల్లల పేర్లు పెట్టుకునేటట్టు చేస్తా. ఇక ఎంతమంది పేర్లు పెట్టుకుంటారో చూడాలి. ఎంతమంది తల్లిదండ్రులు మూసి పేరు పెట్టుకుంటారో ముఖ్యమంత్రి గారు మరి ఎంతవరకు దాన్ని ఇది చేస్తారో చూడాలి. కానీ ఒకటే మూసి జపం, ఒకటే మూసి జపం. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిండు, 1,00,000 కోట్లు దండగా చేసిండు అని చెప్పిర్రు వీళ్ళు. అదన్నా కొద్ది గొప్ప కాళేశ్వరం అనేది కొన్ని వేల ఎకరాలకి నీళ్లు వాడుతూ ఉన్నాయి. మరి ఈ మూసీ వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? ఎంతవరకు నష్టం చేకూరుతా ఉన్నది, ఎంతవరకు ప్రయోజనం చేకూరుతా ఉన్నదని కూడా ఖచ్చితంగా చూపించాలి కదా. ఇక మూసీ మూసీ అని చెప్పి దీనికి కూడా 1,00,000 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిదైతే ఓకే, మీరు మంచిగా చేస్తే పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇక మనం ప్రాజెక్టు మొదలుపెట్టలేదు, పిల్లల పేర్లు పెట్టుకునేటట్టు చేస్తామని చెప్పి మళ్ళా కొత్త జపం సారీడా మాట్లాడుకొస్తున్నాడు. ఇగో ఇంకొక 10,000 కోట్లైనా అప్పు చేస్తా. 10,000 కోట్లు ఏం చేస్తారు? 20,000 కోట్లు, 30,000 కోట్లైనా అప్పు చేస్తారు, తీసుకొస్తారు. ఇక మూసీ పేరు మీద 166 కోట్లు, ఇప్పటికే 166 కోట్ల రూపాయలు ఓ కంపెనీకి ఇచ్చిర్రట. ఆ కంపెనీ మీద కేసులు ఉన్నాయట, పాకిస్తాన్లో కేసులు ఉన్నాయి. ఆ కంపెనీ ఏడుందో తెలియదు, ఏందో తెలియదు. మరి ఇవన్నీ చేస్తే మరి అడ్డుపడకపోతే ఏం చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పరివాహక ప్రాంత ప్రజలు, వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఖచ్చితమైనటువంటి డిపిఆర్ని చూపించండి. ఇగో ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఎన్ని పైసలు అయితే ఉన్నాయో చూపించండి, ఏ కంపెనీకి ఇస్తా ఉందో చూపించండి. అప్పుడు ఆపకుండా ప్రాజెక్టు సజావుగా నడిచేయడానికి ఇటు ప్రజలైనా కానీ ప్రతిపక్షాలైనా కానీ విమర్శించడం అయినా కానీ ఇవన్నీ ఆపుతారు. అంతేగాని ఏకదంగా మేము కట్టేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామనంటే మరి ఎట్లయితుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇక చూడండి, మూసీ మూసీ మూసీ, సీఎం రేవంత్ రెడ్డి నోటి వెంట పదే పదే వినపడుతున్న పేరు. మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ఆయన నిద్రలోనూ అదే పేరును కలవరిస్తున్నారా అన్నట్టుగా ఉంది. మూసీని అద్భుతంగా మార్చడంలో భాగస్వాములు అవ్వబోతున్నారంటూ అక్కడ ఉన్న ఇంజనీర్లకు చెబుతూ మూసీ పేరు ఎందుకు పెట్టకూడదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకు ఏ తండ్రి తన బిడ్డకు పేరు పెట్టుకోవడం లేదో చెప్పుకొచ్చారు. కంపు విషయాన్ని పూర్తిగా తొలగించాక ప్రతి ఒక్కరు మూసీ పేరు పెట్టుకుంటారని చెప్పి ఇక ఆయన పేర్లు పెట్టుకునే కాడికి పోయింది. పేర్లు పెట్టుకునే కాడికి మూసీ అని చెప్పి పేరు పెట్టుకునేటట్టు నేను చేస్తా అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇగో దానికంటే ముందు, పేర్లు పెట్టుకునే దానికంటే ముందు ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్లను చూసుకొని మనం ఏ కంపెనీకి టెండర్లు ఇస్తూ ఉన్నాం, ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనేది ప్రజలందరికీ కూడా చెప్పిన తర్వాత ఇదొకటి మాత్రం నిజం చెప్పింది సార్. గత ప్రభుత్వం మాత్రానికి నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు పెట్టిన మాత్రానికి ఇగో ఇప్పుడు మీ మాత్రానికి ఇదొకటైతే బాగుంది. ఈ మాట అయితే కొద్దిగా బాగున్నది. మేము నియామక పత్రాలు ఇస్తాను, గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చింది, గత ప్రభుత్వమే పరీక్షలు కూడా నిర్వహించిందని చెప్పి ఇదొక్కటి చెప్పింది. కానీ మరి ఇక మూసీకి మాత్రానికి మీ పిల్లల పేరు పెట్టుకోవాలని చెప్పి మరి సారు సొంత ఆలోచన స్క్రిప్ట్ రాసి ఇచ్చిన తెలియదు. కానీ ఇక పెద్ద పెద్ద మాటలు మాత్రానికి మొత్తం మూసీ గురించే ఇక అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాత్రానికి మరి మూసీ మీదే మాట్లాడుతూ ఉన్నారంటే 1,00,000 కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ కాళేశ్వరం మీదనంటే మరి ఇలా మీరేం చేస్తున్నారు? మూసీ కూడా దానికోసం అనేది కూడా
మీరు ఇంతలా మూసీ గురించి ఇది చేస్తా ఉంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ఎన్ని కోట్లు మళ్ళీ దీంట్లో కూడా దోచుకోబోతా ఉన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి.